అస్సలాముఅలైకుం ఎవ్రీవన్. హాయ్ అందరికీ. నేనైతే ఈరోజు గోంగూర రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. నిన్న ఇంటి ముందరికి అయితే గోంగూర అయితే వచ్చింది, తీసుకున్నాను. ఒక కట్ట అయితే తీసుకున్నాను. ఇది రెడ్ గోంగూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఇలా ఫస్ట్ అయితే కాడలు కొలుచుకొని ఆకులు అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలా అయితే నీట్గా కడుకోవాలి. ఒకటి 2 సార్లు నీట్గా బౌల్లో కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. నీట్గా కడుక్కున్నాను. ఈ గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి నేనైతే పచ్చిమిరపకాయలు తేజ మిర్చి అంటారు దీన్ని, నేనైతే ఇన్ని తీసుకున్నాను. ఇప్పుడు కడాయిలోకి అయితే ఆయిల్ వేసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మిరపకాయలు అయితే ఇందులోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు అదే బౌల్లోకి ఇప్పుడు గోంగూర అయితే వేసుకోవాలి. ఇలా గోంగూర మొత్తం దగ్గర అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ అయితే పసుపు వేయాలి. ఆ తర్వాత కొంచెం జీరా పౌడర్ అయితే వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది జీరా పౌడర్ వేస్తే. మా అత్తమ్మ అయితే పచ్చిమిర్చి అయితే ఫస్ట్ నూరుతున్నారు. రోడ్లు పచ్చిమిర్చి ఇంకా ఉప్పు వేసి అయితే నూరుతున్నాను. పచ్చిమిర్చి ఇలా మంచిగా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు గోంగూర అయితే వేస్తున్నాను. రోట్లో చేసుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. గోంగూర అయితే వేసాను. మా అత్తమ్మ నూరుతున్నారు. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పౌడర్ అయితే ఇందులో అయితే వేస్తున్నాను. మళ్ళీ ఇవన్నీ కలిసేలాగా ఒకసారి అయితే నూరుకోవాలి. చిన్నగా కలిపి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే ఇందులో అయితే వేస్తున్నాను. ఉల్లిగడ్డలు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ముందుగా పోపు చేసుకున్న గిన్నెలో అయితే వేస్తున్నాము. ఎంతో టేస్టీగా గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి అన్నంలో తిందాం.